నమస్తే. సో సిపిఐ హైదరాబాద్ పార్టీకి సంబంధించి ఏదైతే వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి పేదల జీవితాలతో ఆడుకుంటా ఉందని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి మాట్లాడదాం. మరి దాదాపుగా ఈ హిమాయత్ నగర్ రోడ్ దగ్గర అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అన్న. మరి ఎట్లా చూస్తా ఉన్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, గ్యాస్ రేట్లు పెంచింది కదా, నరేంద్ర మోడీ గత 2 దఫాలుగా మోసం చేస్తూ ఇప్పుడు కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచడం, ప్రత్యక్షంగా పరోక్షంగా సామాన్య ప్రజలపైన, నిత్యావసర వస్తువులపైన ధరలు పెంచడమే. కాబట్టి దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉద్రిక్తం చేస్తాం. నిరంతరం పార్టీ ప్రజల తరపున ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా మీ పార్టీలో చేస్తున్నటువంటి దుర్మార్గారం నాయకులను, కొడుకులను, దుర్మార్గాలను వెంకేసుకొని దేశ ప్రజలను 3వసారి మోసం చేయడానికి ఇది సిగ్గుచేటు. అధికారం మీదికి ఇతర రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తక్షణమే ధరలు పెంచడం దుర్మార్గం. ఎలక్షన్ల ముందేమో ధరలను కంట్రోల్లో పెడతామన్నారు. మరీ ఘోరం. రిజల్ట్ వచ్చిన తక్షణమే గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని ధరలు పెంచడం దేశంలో, మన దేశంలో కాదు ప్రపంచ దేశం అంటే యుద్ధాలు జరుగుతున్నాయని మొట్టి సాకు చెప్పడము దుర్మార్గమైన భారత ప్రధాని దేశ ప్రజలకు ఈ విధంగా మోసం చేయడం 2వసారి 3వసారి. కాబట్టి ఇప్పటికైనా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజల తరపున నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం. పెంచిన ధరలను తక్షణమే తగ్గించి సామాన్య మానవులపై ఉన్న భారాన్ని తగ్గించాలని మీ మీడియా ద్వారా కోరుతున్నాం. ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన సభలో కూడా చెప్తా ఉన్నారు. సో పెట్రోల్ తగ్గించాలి, వాహన నడపడం తగ్గించుకోవాలి, బంగారం కొనడం ఆపేయాలని చెప్పేసి ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు. ఎట్లా చూడొచ్చు? ఫస్ట్ గా మీ మీడియా ద్వారా ఏమంటున్నామంటే ఇది పెద్ద జోక్. ఇది అంటే వాళ్ళేమో కాన్వాయిసులు, వాళ్ళేమో ఖరీదైన బట్టలు తొడగొచ్చు, వాళ్ళేమో విదేశీ వస్తువులను వాడచ్చు, వాళ్ళ క్యాబినెట్ ఏమో ఒక్కొక్క కాన్వాయ్ ఎంబడి పెట్రోల్, డీజిల్ వాడచ్చు. అంటే ఒక దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తావు అంటే మన సొమ్ము మంగళవారం మీతో సోమవారం అన్నట్టు నీవు 1 కోట్ల ఖరీదైంది, నీ చెప్పులు, నీ పెన్ను ఖరీదైనవి, నీ క్యాబినెట్ మొత్తం పెట్రోల్, డీజిల్ వాడతాయి. అంటే పేదోడేమో వాడొద్దు, బంగారం కొనొద్దు అంటాడు. ఒక పేద బిడ్డ పెళ్లి చేసి ఇవ్వాలంటే ఎవరు చేసుకుంటాడు? పెళ్లి బంగారం లేకుండా. ఏదైనా బీజేపీ దుర్మార్గమైనటువంటి మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలకు ఏదో కుంటితాకు విజ్ఞప్తి చెప్పడం మాత్రం సమంజసం కాదు. నువ్వు గతంలో నేను యుద్ధాలను ఆపిన అన్నావు. మోడీకి యుద్ధాలను ఆపిన మొగోడవి అయితే మోడీ ట్రంప్ గానితోటి సంప్రదింపులు జరిపి యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టు. నువ్వు మంచిగానే ఉంటావు కదా. కాబట్టి దేశం తరపున వకాలత ఉంచుకొని యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టి కుంటి సాకులు చెప్పకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నువ్వు పెంచితే నువ్వన్న భరించుకో, కానీ ప్రజల నెత్తిన మాత్రం మొయ్యొద్దని చెప్పి మరోసారి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇది పరిస్థితి. సో సిపిఐ నేతలు కేంద్ర ప్రభుత్వంపై కావచ్చు, మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పేద ప్రజలను ఇబ్బంది పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది.